హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీకు ఒక విషయం తెలుసా? మామూలుగా మనుషులకు సిటీ స్కాన్ చేస్తారు. అదేవిధంగా పురావస్తు శాఖ వాళ్ళకి ఏదైనా ఒక పురాతన విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని మనిషికి చేసినట్టే సిటీ స్కాన్ చేస్తారు. అదేంటి, విగ్రహాన్ని ఎందుకు స్కాన్ చేస్తారు అనుకుంటున్నారా? ఎందుకంటే విగ్రహం లోపల ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి అలా స్కాన్ చేస్తారు. అయితే నెదర్లాండ్లోని డ్రెంట్స్ మ్యూజియంలో ఉన్న ఒక పురాతన బుద్ధ విగ్రహాన్ని శాస్త్రవేత్తలు స్కాన్ చేశారు. ఆ స్కానింగ్లో తెలిసిన విషయం ఏమిటంటే ఆ విగ్రహంలో ఒక మనిషి శవం ఉందట. ఆ శవం దాదాపు 1000 సంవత్సరాల కిందటిది. ఈ విషయం తెలిసి శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత దాన్ని పరిశీలిస్తే ఆ శవం దాదాపు 11 లేదా 12వ శతాబ్దానికి చెందినదని తెలిసింది. మమ్మీ సినిమాలో ఉన్నట్లు శవానికి మొత్తం వస్త్రం చుట్టేసి ఉందట. ఆ వస్త్రం మీద చైనీస్ భాషలో అక్షరాలు రాసి ఉన్నాయట. దాంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలించి ఆ శవం లిక్వాన్ అనే అతనిదని గుర్తించారు. ఈ లిక్వాన్ చైనా మెడిటేషన్ స్కూల్కి చెందిన ఒక బౌద్ధ సన్యాసి. ఆ విగ్రహం పైన శాస్త్రవేత్తలు ఇంకా పరిశీలన చేస్తున్నారు. సో గాయ్స్, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.